అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ సంక్రాంతి సంబరాలకి ముఖ్య అతిథి కంబాల శ్రీనివాసరావు. దేవీపట్నం మండలం ఇందుకూరిపేట గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో ఆటపాటలతో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు, రామసేన అధ్యక్షులు శ్రీనివాసరావుని సాల్వా కప్పి సన్మానించిన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ గారపాటి సతీష్ నాయుడు. సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేసిన కంబాల శ్రీనివాసరావు. 10,000 రూపాయలు అంటే చాలా చిన్న అమౌంట్ అమ్మా. నా దగ్గర నుంచి చిన్న అమౌంట్ తీసుకుంటున్నారు. మీకు ఏమైనా కావాలంటే మళ్ళీ నేను అరేంజ్ చేస్తాను. మీకు ఎంత ఖర్చు ఏందైతే నిజంగా చెప్పండి. అది సో అది నేను జై శ్రీరామ్. సంక్రాంతి సంబరాలంటే మన పెద్దలు ప్రతి పండుగని మనకి సాంప్రదాయబద్ధంగా మనకి ఇచ్చి వెళ్ళారు. మన పండుగల మీద విదేశాల్లో కూడా చేస్తే 15 వేలు వచ్చాయి కదరా. కంచచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం శ్రీమద్భగవద్గీత. ఆ పిల్లలు ఈ వయసులో నేర్చుకున్న సంస్కృతానికి కానీ మనం డబ్బిచ్చి వాళ్ళని అవమానపరచలేము. దీన్ని పురస్కారంగా భావించి మన అందరి యొక్క అభినందన రూపంలో వాళ్ళకి ఇది అందజేస్తున్నాను. కూటిస్తారు రెండు చెరువుడికి ఏమైనా జరిగిందా? ఆవిడ పెద్ద మొక్కేసింది సార్. ఆవిడ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు గాని భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను ఇందుకూరుపేటలో ఉన్నాను. గారపాటి సతీష్ నాయుడు గారు, వరలక్ష్మి గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాను నేను. అలాగే వారి ఇద్దరు కుమారులు, వారి కోడలు గారి ఆహ్వానం మీద ఇక్కడికి వచ్చాను. సంక్రాంతి, దానికి సంబంధించిన ఆటపాటలు, దానికి సంబంధించిన బహుమతులు ఈ రోజు కార్యక్రమంలో యొక్క విశేషం ఇది. మన పెద్దలు మన యొక్క పండుగల గురించి ఎన్నో అంటే సనాతనమైన సాంప్రదాయంలోంచి మన పండుగలు వచ్చినాయి. ఈ పండుగల వెనుక అంతర్వాహినిగా ఆరోగ్య సూత్రాలు కూడా చాలా ఉన్నాయని చాలాసార్లు చెప్తూ వచ్చాను నేను. అది దానిలో భాగంగా మనం ఆ అంతర్లీనంగా ఉండే ఆరోగ్య సూత్రాలను ఎంజాయ్ చేస్తూ పెద్దలు మనకిచ్చిన ఆ పండుగ యొక్క వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మనం ఇప్పుడున్న తరాలకి దాన్ని నేర్పుతూ దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మన ప్రవర్తన ఉండాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పిల్లలకి సంవత్సరం అంతా కూడా రైతులు ఎంతో కష్టపడుతుంటారు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా కష్టపడుతుంటారు, పిల్లలు కూడా బాగా కష్టపడి చదువుతుంటారు. ఈ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కరమైన పండుగలు నిజంగా అన్ని పండుగల కన్నా ఇంత విశిష్టత ఎలాగొచ్చిందనంటే అందరికీ ఆహ్లాదకరాన్ని కలిగించి రిలాక్సేషన్ ఇచ్చి వాతావరణం అనుకూలిస్తూ, అంటే ఏదైనా పండుగ వస్తే వర్షం ఉంటే ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఈ సంక్రాంతి పండుగ మాత్రం వర్షాలు ఉండవు, ఏమి ఉండవు, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది, చక్కగా చల్లని చలి, గోరువెచ్చగా ఉంటుంది. ఈ వాతావరణంలో మనం అందరినీ ఉత్తేజపరుస్తూ వాళ్ళకి ఆటపాటలతో మురిపిస్తూ వాళ్ళకి ఈ రోజున బహుమతి ప్రదానం కూడా జరిగింది. ఇలాంటి సంస్కారాన్ని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ రాబోయే తరాలకు అందిస్తూ మన యొక్క విశిష్టతని, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని విదేశస్తులు కూడా పరిచయం చేస్తూ కాలాల్లోకి ముందుకు సాగాలని నేను కోరుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు.